భర్తను చంపిన భార్య, ప్రియుడి చేత మర్డర్ చేయించిన భార్య, ఇలాంటి కేసులు ఇప్పుడు వరుసగా బయటికి వస్తుండటంతో కలకలం రేగుతోంది. గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో దర్యాప్తు జరిగే కొద్దీ దారుణమైన విషయాలు బయటికి వస్తుండగా ఇలాంటి సంఘటనలే వేర్వేరు చోట మరో 2 చోటు చేసుకున్నాయి. దీంతో అసలు మానవ సంబంధాలు గతి తప్పుతున్నట్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రశ్నార్థకంగా మారిన అనుబంధాలు, వివాహ సంబంధాలు. ఒకదాని తరువాత ఒకటిగా బయటపడుతున్న ఘోరాలు, దారుణాలు చూస్తుంటే అసలు మానవ సంబంధాలు గతి తప్పుతున్న మాట నిజమే అనిపించక మానదు. గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో దర్యాప్తు సాగే కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో తేజేశ్వర్ హత్యకి సుపారీ ఇచ్చిన తిరుమలరావు, తేజేశ్వర్ భార్య ఐశ్వర్యలు చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తేజేశ్వర్ని హత్య చేసిన తరువాత తిరుమలరావు, ఐశ్వర్య ఇద్దరు విదేశాలకు వెళ్లాలని టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అందుకోసం 20 లక్షలు పక్కన పెట్టారని, అందులో నుంచే 2 లక్షలు కిరాయి మోకకు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అసలు డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచే ఐశ్వర్య తేజేశ్వర్ను చంపేందుకు సిద్ధపడటం, ఈ మధ్యలో ఫిబ్రవరిలో పెళ్లికి ముందు తిరుమలరావుతో వెళ్లిపోవడం చోటు చేసుకుంది. ఆ తరువాత తేజేశ్వర్తో ఐశ్వర్యకి పెళ్లి జరగ్గా నెల రోజుల్లోపే తేజేశ్వర్ని కడతేర్చారు. ఈ మధ్యలో తిరుమలరావు భార్యని చంపాలనుకోవడం, ఆ ఆలోచన విరమించుకుని తేజేశ్వర్ని హత్య చేయడంతో అసలు ఈ వ్యక్తుల మానసిక స్థితి, అనుబంధాలపై వారి ఆలోచన ధోరణి ఏంటనే ప్రశ్న వస్తోంది. పైగా ఐశ్వర్య తల్లి సుజాతతో కూడా ఈ తిరుమలరావుకు సంబంధం ఉందనే విషయం ఈ కేసులోని సంక్లిష్టతకి అద్దం పడుతోంది. బుధవారం పోలీసులు తిరుమలరావుని అదుపులోకి తీసుకోగా ఇతరత్రా విషయాలు దర్యాప్తులో తేలతాయి. ఇదే క్రమంలో అనంతపురంలో చోటు చేసుకున్న మరో సంఘటన కూడా కలకలం రేపుతోంది. కళ్యాణదుర్గం రోడ్లో హోటల్ నడుపుకునే సురేష్ హత్య గావించబడడంతో దర్యాప్తు చేసిన పోలీసులకు అతని భార్యే తన ప్రియుణ్ణి ఉసిగొలిపి హత్య చేయించినట్టు తెలిసింది. ఈ సంఘటనతో పాటు యూపీలో మరో ఇన్సిడెంట్ కూడా కలకలం రేపింది. ప్రయాగ్రాజ్ కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం సితార అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో సంతోషంగానే ఉన్న వధువు మొదటి రాత్రి రోజు మాత్రం వైల్డ్ గా రియాక్ట్ అవుతూ గదిలోకి కత్తి తీసుకొచ్చి నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా అంటూ తన భర్తను బెదిరించిందట. తనకి పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని వెల్లడించింది. విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్తని, అతడి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగిందట. దీంతో మరుసటి రోజు వారు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీలో ఈ విషయాన్ని బయటపెట్టారు. గ్రామ పెద్దలు సితారని తన పుట్టింటికి పంపించారు. అయితే సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ తిరిగి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో నిషాద్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. సాధారణంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మహిళల పట్ల 80% మంది సాఫ్ట్ కార్నర్ వ్యక్తం చేస్తారు. ఇప్పటికీ చాలా మంది ఇదే పద్ధతిలో ఆలోచిస్తారు. కానీ ఈ సంఘటనలను చూసిన తరువాత నేరపూరిత ప్రవర్తన అనేది సున్నితంగా కనిపించే మహిళల్లో కూడా ఎక్కువ అవుతుందేమో అనిపించక మానదు. అందరి విషయంలో అని కాదు గాని బయటపడుతున్న సంఘటనలను గమనించినప్పుడు ఎక్కువ మంది ఇదే అనుకుంటున్నారు.